స్థలం కేటాయిస్తూ జగన్ హయాంలో లాగా జీవోలు ఎప్పుడే వచ్చాయో తెలియకుండా దొంగ జీవోలు చీకటి కొట్టులో పడేసే పరిస్థితి కాదు కూటమి ప్రభుత్వంలో. ఆన్లైన్లో ఓపెన్గా ఉంటాయి జీవోలు. కానీ ఇన్నాళ్లకు వీళ్ళు ఎందుకు మళ్ళీ దీన్ని ఎత్తుకున్నారంటే, తాజాగా ఆంధ్రజ్యోతి కొన్ని వీకెండ్ కామెంట్లో రాసిన దాని మీద తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి అస్మదీయులకు ఇబ్బంది తలెత్తింది కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక మళ్ళీ మొదలుపెట్టారు విషప్రాతలు. ఎనీవే, మన గెస్టులు కూడా దాన్ని మాట్లాడారు. శ్రీనివాసరావు గారు, నాట్ ఓన్లీ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, ఎన్టీఆర్ కాదు, ఏదైనా అమరావతి అయినా ఇంకోటైనా ఒకటే పని, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చివరి వరకు ఆ పత్రిక, ఆ ఛానల్, తర్వాత సోషల్ మీడియా. ఇంత విషయం కక్కుతుంటే ప్రజలు ఎప్పటికైనా క్షమిస్తారా? గతంలో ఏదో పొరపాటు జరిగింది, కానీ ఇప్పటికైనా కనీసం వాస్తవాలు అర్థం అవుతున్నాయి. రిషి గారు, ఇప్పుడు వాళ్ళ సిలబస్ ఏం మారలేదండి. 14 నుంచి 19 వరకు ఏదైతే సిలబస్ ఫాలో అయ్యారో, అమరావతి, కమ్మ సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు గారి మీద ఏకపక్ష దాడి, అభూత కల్పనలో అబద్ధాలు, విష ప్రచారం, ఆయనకి భజన చేయకపోతే వాళ్ళ మీద విషం, మా మీద విషం, ఇది ఒక ఆ సిలబస్. అదే పుస్తకాన్ని మళ్ళీ తెరిచాడు అంతే. అప్పుడు పాస్ అయ్యాం కదా, ఈ గైడ్ చదువుకోవటం వల్ల మళ్ళీ అప్పుడు పాస్ అవుదామని. అయితే 2019కి ముందు ఇతను చూడటానికి ఎర్రోళ్ళ ఉన్నాడో ఏమో అనుకున్నారు. తర్వాత అతను అసలు స్వరూపం, పైశాచిక మనస్తత్వం, క్రూర స్వభావం అన్ని కూడా ప్రజలు చూశారు. అవకతవక పరిపాలన, ప్రజా వ్యతిరేక, చట్ట రాజ్యాంగ వ్యతిరేక ఉల్లంఘనలన్నీ కూడా చూశారు. చూసిన తర్వాత ప్రజలు తీర్పిచ్చేశారు, అన్ని విషయాల్లో తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి తాలూకు దోపిడీకి, నేరాలకి, ఘోరాలకి ప్రజా తీర్పు, ఆఖరికాల బాబాయ్ మర్డర్ కేసు విషయంలో కూడా ప్రజలు తీర్పిచ్చేశారు. చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో తీర్పులు వెలువడాల్సి ఉంది, విచారణ జరగాల్సి ఉంది, అంతే. ఇక ఈయన ప్రధానంగా లక్ష్యం ఏంటంటే, ఈనాడు రామోజీరావు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన లక్ష్యం చేసుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు, అరాచకవాది, పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు ఎవరినైతే లక్ష్యం చేసుకుని వాళ్ళ మీద దాడి చేస్తున్నాడో డెఫినెట్ గా ఉత్తముల కింద లెక్క. ఇక్కడ రామోజీరావు గారిని కూడా అలాగే వేధించారు. ఆయన హాస్పిటల్లో ఉంటే కూడా చాలా అనైతికంగా, ఆటవికంగా, అనాగరికంగా ఫోటో రిలీజ్ చేసి మానసికంగా పైశాచిక ఆనందం పొందారు. ఇక్కడ ఆయనతో ఒక తరహా అయితే, ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇంకో తరహా. ఇక్కడ ఈయన ఎవరిని లెక్కాడు, ఎవడైతే నాకేంట్రా అన్నట్టు ఉంటాడు. డెఫినెట్ గా బాడీ లాంగ్వేజ్ అలాగ ఉంటుంది, ఆయన మాట అలాగ ఉంటుంది, ఆయన చూపులు అలాగ ఉంటాయి. డెఫినెట్ గా ఇది ఎప్పుడైతే ఆయన నచ్చని వాళ్ళకి అసలు నచ్చుతుంది. ఆయన నచ్చేవాళ్ళు కూడా ఒక్కోసారి ఇదేట్రా బాబు మనమే పడ్డాడు అనుకుంటాం. మేము కూడా డెఫినెట్ గా అనుకుంటాం. మాకు కూడా అభ్యంతరాలు ఉంటాయి కొన్నిసార్లు. ఆయన వీకెండ్ కామెంట్స్ కానీ, లేకపోతే ఆయన కథనాల్లో ఒక్కొక్కసారి మాకు ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటారు. కానీ ఒకటే శ్రీనివాస్ గారు, నిజాయితీ పోటీ ఎప్పుడు దమ్ముగానే ఉంటాడు. అది ఆ విషయంలో మేము ఏం చేస్తామంటే దాన్ని సరి చేసుకోవడానికి ఇలా జరిపాయి. ఏపీఎన్లో కూడా ఇలా వచ్చింది చూసుకోవడం అనేటువంటిది మాలో ఆ పరివర్తనకి కారకుడు అవుతాడు. కాబట్టి మేము ఎప్పుడు కూడా తీవ్రంగా విమర్శించడం కానీ, ఆయన మీద పడడం కానీ చేయం. ఎందుకు చేయమంటే, చాలా మంది ఏమనుకుంటారంటే కులమనో, లేకపోతే డెఫినెట్ గా అసలు కులాలకు వ్యతిరేకంగా, కులాల గురించి ఆంధ్రప్రదేశ్ లో కులాలతో కుళ్ళిపోతుందని చెప్పేసి ఎక్కువ మాట్లాడేది ఏబిఎన్ రాధాకృష్ణ గారు. అయినే కదా ఇప్పుడు మీకు చిరంజీవి బాలకృష్ణ అంశం అయినప్పుడు చీల్చండాడు లేదా? దాని మీద మాకు అభ్యంతరాలు డెఫినెట్ గా ఉన్నాయి. మీకు ఆంధ్రప్రదేశ్ అలాగేదండి, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మేము ఎందుకంటే మా బాధ కూడా మేము చెప్పాలి. ఆయన ఎంత దమ్మున్నవాడు అనేటువంటి మేము ఒప్పుకుంటానే, మా అభ్యంతరాలు కూడా మాకు ఉన్నాయి. కానీ వెల్కమ్, ఆయన నిలువెత్తు నిటారుగా నిలబడతాడు దమ్ముగా. అది ఆయన వ్యక్తిత్వాన్ని, ఆ పత్రికని దాదాపు ఎంతమంది, ఎలాంటి ముఖ్యమంత్రిని చూసొచ్చాడైనా పచ్చినెత్తురుతోటి రక్త తర్పణం చేసి రక్తం కలిపిన అన్నం తింటా అరాచకం, అనాగరికంగా వ్యవహరించే ముఖ్యమంత్రిని చూసాడైనా. నిలువెల్ల మాటలతోటి, విషపున్నముతో నిలువెల్ల కాల్చేసి విషాన్ని ఎక్కించేసి ముఖ్యమంత్రి చూశాడైనా. యారా అనుకుంటా కూడా నిరువునా పోయి తీసి పాత పెట్టేస్తానికి ప్రయత్నం చేసిన వాళ్ళని చూశాడే. ఎలాంటి వాళ్ళని ఎదుర్కొని వచ్చాడంటే, ఇప్పుడు ఛానల్ ప్రసారాలు ఆపేసి పత్రికకి యాడ్స్ ఆపేసినా కూడా ఎప్పుడు ఒక అడుగు కూడా వెనక్కి అలాగే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు, ఏం పేయగలిగాడు అంటే ఇది కొంచెం పార్లమెంటరీగా అనిపించవచ్చు. ఏం చేయగలిగాడైనా ఆ పత్రిక అలాగే ఉందా? ఆయన వైఖరిలో ఈ వెంట్రుక వాసంత కూడా మార్పు రాలేదు కదా.
ఆయన తన పందా మార్చుకోలేదు కదా, ఎక్కడ నో కాంప్రమైజ్. రాటుదేలే ఆయన కానీ ఆయన సిబ్బంది మీతో సహా ఆయన సిబ్బంది ఎక్కడ కూడా నో కాంప్రమైజ్ పాలసీని మీరు అవలంబిస్తున్నారు కదా. మీకు ఇదే పొగడ్త కాదు, ఇది మా మనసులో ఏముందో చెప్పుకునే అవకాశం వచ్చింది చెప్తున్నాం ఇప్పుడు. ఇకపోతే ఎన్టీ రామారావు గారి విషయమైనా అమరావతి విషయమైనా వీళ్ళు కక్కే విషయం. ఆఖరికి నిన్న సునీత్ గారి కేసు విషయంలో కూడా శ్రీనివాసరావు గారు కోర్టు ఏమడిగింది సిబిఐని, ఓకే ఇంకా మీరు ఎవరినైనా విచారించాలనుకుంటున్నారా చెప్పండి అంటే దాని మీద ఇవాళ మళ్ళీ ఫేక్ వార్త పొద్దున్నే. మీకు ఇంకోటి చెప్పమంటారా, ఇక్కడ వివేకానంద రెడ్డి గారు బ్రోటల్ మర్డర్ అంటే అత్యంత క్రూరాతి క్రూరంగా హత్య చేయబడిన వివేకానంద రెడ్డి గారు కుమార్